ఇంకెంతసేపు స్టార్ట్ చేద్దామా లేదా? రిలాక్స్ రిలాక్స్. మనం అందుకనే కదా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావటం ఎలా. ఎస్, మీకు తెలిసినటువంటి కొన్ని ఉన్నాయి, వెంకటేష్ గారు నేర్పించినవి కొన్ని ఉన్నాయి, కొంతమంది మనకు చెప్పినవి కొన్ని ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు కొన్ని నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ టేక్ అ డీప్ బ్రెత్. ఏయ్ ఆపో, టేక్ అ డీప్ బ్రెత్. చూసారా, అలా రిలాక్స్ అవ్వాలి. ఓకే, రిలాక్స్, అప్ డౌన్. ఓకే, ఇప్పుడు కొంతసేపు నవ్వుదాం. డబల్ పని వేరే వాళ్ళు చూడటం కదా. ఓకే, వెంకటేష్ గారు ఫస్ట్ నుంచి ఇందాక కూడా నా ఎక్స్ప్రెషన్ నవ్వే. ఓ ఓకే, సో ఎప్పుడు నవ్వాలో కాదు, ఎప్పుడు నవ్వకూడదో కూడా తెలిసిన వాళ్ళే డైరెక్టర్స్, యాంకర్లు అవుతారు. ఎనీవే, మీరందరూ ఈ రోజు యాంగర్ మేనేజ్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మీకు ఎందుకు కోపం వస్తుంది? అలా స్ట్రైట్ గా అడిగితే నాకు ఒక కోపం వస్తుందా? 15-20 ఐటమ్స్ ఉన్నాయి, కోపం వచ్చే ఐటమ్స్. అందులో ఒక అన్ని 4 చెప్పడానికి- సినిమాగా చేశా, ఓకే ఒక 4 ఈ సినిమాలో ఉన్నాయి. ఓకే, సో వాళ్ళని అడిగితే ఇంకా బెటర్ గా ఆ ఉంటుంది. 4 కాకుండా 5 చెప్పు. 5 చెప్తే తట్టుకోలేరు ఆడియన్స్. 15 ఉన్నాయి అన్నారు కదా, అంటే ఎవరి విషయంలో కోపం వస్తుంది? ఆడవాళ్ళ విషయంలో వస్తుందా, మగవాళ్ళ విషయంలో వస్తుందా? జెండర్ బయస్ ఏం లేదు, ఇన్ Okay. జనరల్ వస్తువుల మీద కూడా కోపం వస్తుంది పిల్ల- నాకు. ఓ, వస్తువుల మీద కూడా, అంటే ఫోన్ ఒక్కోసారి విసిరి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఫోన్, ఫ్లైఓవర్, ఏది పడితే అది విసిరిగొట్టాలి. Flyover. ఎందుకంటే నేను రోజు కనీసం ఒక దాదాపు 3 గంటలు నేను రోడ్డు మీద ఉంటాను. ఓ ఎస్, సో న్యాచురల్లీ కోపం అనేది ఇన్ఎవిటబుల్. ఆహా, ఎస్, మీరు రోడ్డు మీద ఎందుకుంటున్నారు? మీరు డైరెక్టర్ కదా, మీరు స్విగ్గీ డెలివరీ బాయ్ కాదుగా. యా, కొంచెం డైరెక్టర్ అంటే కొన్ని పనులు ఉంటాయని విషయం అయిన తర్వాతే తెలిసింది. ఓ, ఇలా రోడ్డు మీద తిరగాల్సినటువంటి పనులు. సందర్భాలు వస్తాయేమో. సో మీకు ట్రాఫిక్ మీద కోపం వస్తుంది, ట్రాఫిక్ మీద కూడా వస్తుంది దానికేనా మీరు ఫస్ట్ స్టోరీ అలా తీశారు? అనుకోవచ్చు. అంటే హెల్మెట్ మీద కోపం ఉండే వాళ్ళ గురించినటువంటి స్టోరీ. ఎగ్జాక్ట్. తస్మాత్ జాగ్రత్త. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూస్తున్నట్టయితే, మీకు కూడా హెల్మెట్ పెట్టుకుంటే కోపం వస్తున్నట్టయితే, మీరు తప్పకుండా చూడాల్సినటువంటి సిరీస్ యాంగర్ టేల్స్ ఆన్ హాట్స్టార్. ఓకే, సో మీకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే, అసలు చాలా మైన్యూట్ థాట్ అది. చాలా ఈజీ కదా. నాకు కోపం వస్తుంది, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. సినిమా దేని మీద తీస్తాను? నా కోపం మీదే కదా. మీకు కోపం వస్తుంది, మీరు సినిమా తీయాలనుకుంటున్నారు, మీకు ప్రొడ్యూసర్ ఉండాలి కదా. ఆయన వాళ్ళకి కోపం ఉన్న వాళ్ళని వెతుక్కుంటాం కదండి. ఇట్ ఈస్ జస్ట్ మనకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి, సినిమా దేని మీద. సో అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎస్, అందరూ కోపంగా ఆనందంగా నవ్వుతూ. ఓకే, కోపంగా ఆనందంగా నవ్వుతూ. ఈయన కూడా చాలా కోపం ఉంది. లేదు నేను నాకు కొన్ని సందర్భాల్లో చూశాను, ఈయన స్పీచ్ల్లో ఒక ఆవేశం వస్తూ ఉంటది. అది ఆవేశం కదండి, ఆవేదన. ఆవేదన, ఆ వేదనే నేను ఈ వేదన అంటున్నా. ఆవేదన, ఈ వేదన అన్ని కలిపి ఒక్కోసారి మీ స్పీచ్ల్లో నేను గమనిస్తూ ఉంటాను. ఒక ఏం జరుగుతుంది అసలు మన సినిమాల్లో, ఇది కదా చేయాల్సింది, అదెందుకు చేస్తున్నారు మీరు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఈయన సెలెక్ట్ చేశారా? ఆ సినిమా రిలేటెడ్ గా ఉండేటువంటి కథకి కూడా ఈయన మీరు సెలెక్ట్ చేయడానికి కారణం అదేనా? డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ చూసారా? ఆయన ప్రెసెన్స్ యాడ్స్ అ లాట్. అంటే మా ప్రెజెన్స్ యాడ్ అవుతా. అడిగింది ఆ కథకి ఆ కథకి మీరు ఇలా మధ్యలో ఆయన్ని బైపాస్ రోడ్ లోకి వెళ్ళిపోయాయని చెప్పలేదు పాపం. అది అసలే ఒక క్వశ్చన్ కే తట్టుకోలేకపోతారు. కానీ అందరూ యాంగర్ కొంచెం రిలాక్స్ అయ్యి కూల్ గా కనిపిస్తూ ఉన్నారు. తన కోపం మీద తన శత్రువు అంటారు కదా, కానీ మీ మీద చాలా మంది యాక్టర్స్ కోపంగా ఉన్నారండి. అమ్మో, దేనికండి? వాళ్ళు నాకు పంపించమని చెప్పారు రిక్వెస్ట్లు. ఓకే, యా, పేర్లు నేను చదవలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ చాలా పాపులర్ నేమ్స్. బయట చెప్పేసేస్తే బెటర్ కదా. వద్దులేండి, పర్వాలేదు. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి, మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి. ఏంటంటే మీరు ఒక డైరెక్టర్ గా ఉండొచ్చు కదా, మీరు ఎందుకు యాక్టింగ్ చేసి నా పొట్టలు కొడుతున్నారు? ఒకవేళ కనుక మీరు ఈ పాత్ర చేయకుండా ఉండుంటే నేను చేసి ఉండేవాడిని కదా అని అంటున్నారు. యా, దానికి రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను. అవునా? యా, నేను యాంకర్ అవుదాం అని రాలేదు. సో యాక్టర్ అవుదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఇట్స్ అంటే చాలా దూరంలో ఉంది.
అని చెప్పేసి అనిపించింది. ఇట్ టేక్స్ టైమ్ అని చెప్పేసి సో అనిపించింది. ఎంతకాలం ట్రై చేశారు మీరు 3 years 3 years? యా 3 years అన్ని స్టూడియోస్. చెప్పండి, అప్పుడు చెప్పండి, ఎవరి మీద కోపం వచ్చింది? ఎప్పుడు అయ్యి ఉంటుంది ఒక ఇన్సిడెంట్. ఏదైనా ఆడిషన్కి వెళ్తే అంటే అప్పట్లో బాగా యంగ్ బ్లడ్ కదా, కోపం వచ్చేది. సో ఏదైనా ఆడిషన్కి వెళ్తే అబ్బబ్బబ్బా అద్దరు కూర్చొని అక్కడ ఆడిషన్లో ఉన్న వాళ్ళని పిలిచి మరి ఒకసారి మళ్ళీ చేయవా అని చెప్పి చూపించి ఇలా చేయాలి ఆడిషన్ అని చెప్పేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, అసలు వేరే లెవెల్లో మాట్లాడేవాళ్ళు. కానీ పాత్ర మాత్రం వచ్చేది కదా, వెనక నుంచో పెట్టేవాళ్ళు ఎక్కడో 3వ వరుస 4వ వరుసలో. ఇంటికి వెళ్ళి బాగా తిట్టుకునే వాళ్ళు అద్దం ముందు నుంచి లేదు, actually చేసావురా. దట్ ఈస్ ది డిఫరెన్స్ అండి. నాకు ఎప్పుడు కోపం వచ్చేది కదా, నాకు ఒక ఫోన్లో సెట్లో స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చిందని. అక్కడ కూర్చుని మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే కెమెరా మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇదేంటన్నా ఇది ఇందాక అలా పెట్టారు కదా, ఎందుకు పెట్టి ఇట్లా తలకే తింటూ ఉన్నాను. సో అలా నేర్చుకున్నారు మీరు. యూనివర్సిటీకి వెళ్లకుండా మీరు ఆన్ స్పాట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు కాబట్టి ఆ తర్వాత మెల్లిగా అటు డైరెక్టర్ అయ్యారు అనమాట. అలా కోపం రాలేదు, ఆపర్చునిటీ వచ్చిందన్న హ్యాపీనెస్ తప్ప. ఓకే. సో అలాగా ఈవెన్చువల్లీ డైరెక్షన్ సైడ్ కేర్ ఆఫ్ కంచరపాలెం తీశారు. అంటే దానికి ముందు చాలా సంవత్సరాలు అండి. ఇట్స్ నాట్ కేర్ ఆఫ్ కంచరపాలెం డిడ్ంట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఇట్ టుక్ 9 years ఫర్ మీ టు రీచ్ దేర్. సో 9 years in various kinds of jobs, films లో చేయగా అక్కడికి. ఐ థింక్ మీరే కాదు, ఈ రోజు ఈ టేబుల్ మీద, అంటే టేబుల్ మీద కాదు, కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఫణి, మీ స్టోరీ ఏంటి? నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే మా అబ్బాయిను పని స్ట్రాస్బర్గ్ లో ఫ్రెండ్స్ కాబట్టి. మీ అబ్బాయి వయసు ఎక్కువ అనుకుంటారు అలా చెప్తే. నా వయసు ఎక్కువ అనుకుంటారు, మా అబ్బాయి కాదు. సో మ్యామ్ యాజ్ యు నో బీటెక్ చేశాను మ్యామ్. తర్వాత మాస్టర్స్ కానీ యూఎస్ వెళ్ళాను. అక్కడ ఉన్న చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ అనమాట. సో అక్కడ థియేటర్ చేసి స్టాండప్ కామెడీ చేస్తుండే. ఓకే. దేర్ ఇస్ దిస్ షో ఒక జోక్ చెప్పు. ఇదే పెద్ద ప్రాబ్లం తెలుసా, స్టాండప్ కామెడీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇరిటేట్స్ మీ ద మోస్ట్. సో అక్కడ ఉన్నప్పుడు స్టాండప్ కామెడీకి ఒక షో ఉంది మ్యామ్, జిమ్మీ కిమెల్ లైవ్ అని, అక్కడ పర్ఫామ్ చేశాను. అండ్ థియేటర్ చేసి అమేజింగ్. నాకు కూడా పెద్ద తెలియదు కానీ చెప్పేద్దాం. ఇప్పుడు he is the one who is hosting Oscars, I think. Oh, this Oscars, then I know. I performed on his show ma'am for him. Wow. అండ్ తర్వాత ఇండియా వచ్చాను. ఏం చేయాలో తెలియదు, యాక్టర్ అవ్వాలని తెలుసు. అటు ఇటు తిరుగుతున్న టైంలో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను. మీరు మీరు అలా షూట్ చేస్తున్నారు, చూస్తున్నాను అలా జస్ట్ 2 minutes షార్ట్ గ్యాప్ లో టైం షార్ట్ గ్యాప్ లో వచ్చి మీ దగ్గర మ్యామ్ ఇలా వచ్చేసాను, వాంట్ టు బి అన్ యాక్టర్ అది అంటే వితౌట్ ఎ సెకండ్ థాట్ యువర్ లైక్ యా మా ప్రొడక్షన్ లో వచ్చేసా అన్నారు. దట్ వాస్ సో కైండ్ ఆఫ్ యూ. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ లేటర్ పాండమిక్ హ్యాపెండ్. Immediately pandemic happened. నాకు జాబ్ లేదు, నీకు జాబ్ లేదు. But I have to say this, ma'am was actually paying us even during COVID. ప్లీజ్ ఇది ఏదైనా ఒక వెబ్సైట్ లో కొంచెం పెద్ద థంబ్నెయిల్ పెట్టి రాయరా. ఎంత పెద్ద మంచి మనసో తెలుసా అది. ఓకే, మిగిలినవన్నీ రాస్తారు కదా, చెత్త చెదారం, ఇది కూడా రాయి. కట్టు, నేను అయిపోయా ఇప్పుడు నీ జీవితంలో. ఇప్పుడు నెక్స్ట్ definitely. Yeah, after that pandemic happened. That's when నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడు, who is the producer of this film. We've been friends since 2012 అన్నమాట. తన ఫ్రెండ్స్ వచ్చేసి సుహాస్, సందీప్, వీళ్ళందరూ. We kind of met, collaborated, traveled together, and that's when we spoke to Nitin and he auditioned me for this character. Okay. Appadi varaku a audition I couldn't clear anamata. Okay. I don't know for what reasons. So he was the one who saw the character in me and then believed in me. Thanks to him now this is my first. Superb. And Anger Tales streaming from March 9th on Hotstar. Pani character చాలా బాగా చేసావు Pani. Doesn't look like it's a newcomer. ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఐ థింక్ చాలా మంది మీ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. ఎందుకు అంటే చాలా ఎక్కువగా మనకి కంపారిజన్స్ ఈజీగా జరుగుతుంటుంది. రైట్ ఫ్రమ్ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, వాడికి మార్కులు వచ్చాయి నీకు రాలేదు అని. సో అలా ఫిజికల్ అపియరెన్స్ మీద, ఈవెన్ ఆన్ యువర్ టాలెంట్ ఎప్పుడు జరుగుతుండేటువంటి కంపారిజన్స్తో మీ క్యారెక్టర్తో చాలా మంది అలా ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉంటారనమాట. కమింగ్ టు బిందు. బిందు మాధవి అంటే అంతకుముందు ఆవకాయ బిర్యానీ అలా సినిమాలతో పరిచయం అయ్యి, దెన్ మళ్ళీ మధ్యలో వీ డి నాట్ సీ యూ ఫర్ సమ్ టైమ్. బిగ్ బాస్ నుంచి వీ గాట్ టు సీ హూ ద రియల్ బిందు ఇస్.
లైక్ ఇప్పుడు సుమా ఇస్ రియల్ అనమాట, అట్లా ఇప్పుడు బిందు ఇస్ రియల్. నేను ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తే అది జయమ్మ పంచాయతీ అవుతుంది. సో అలా బిందుని ఈ క్యారెక్టర్లో చూసాము అండ్ రియల్గా కూడా చూసాము. రియల్గా చూసి చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము. అందుకే ఇప్పుడు బిందు ఏం చేస్తుందని అందరూ చూస్తూ ఉన్నారు. యూ హ్యావ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్సో ఫర్ యువర్ సిరీస్ అండ్ మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిలక్ని నిజంగా కంగ్రాచులేట్ చేయాలి ఇక్కడ ఈ విషయంలో. తన స్టోరీలో ఆడవాళ్ళకు ఉండేటువంటి చిన్న ప్రాబ్లం ఉంది చూసారా, దాన్ని మీరు ఐడెంటిఫై చేయడం అనేది అది చాలా చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లంగా ఎవరికి అనిపించదు, కానీ మా లైఫ్ లో అది చాలా పెద్ద ప్రాబ్లం. అది ట్రూ. ఇన్ఫాక్ట్ నిన్ననే అమ్మ నేను కలిసి చూసాం షో అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ రియాక్షన్. అమ్మ చూసి నన్ను ఏమన్నా చూసి నా స్టోరీ తీసారా అతను అని చాలా మంది ఫస్ట్ థింగ్ షీ వాజ్ లైక్ చూసేటప్పుడే నన్ను చూసి ఈ అబ్బాయి స్టోరీ తీసారా అంటూ ఉన్నింది. అండ్ ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్ దట్. అండ్ ఎవ్రీ హోమ్ మేకర్ అండి, ఐ థింక్ లైక్ ఎవ్రీ హోమ్ మేకర్ దే వెరీ సబ్మిసివ్ లైక్ ఇన్ దర్ ఓన్ వేస్. చాలా వాటిని చాలా బాగా చూపించారు. వెరీ స్మాల్ థింగ్స్. నిద్ర అనే ఒక స్మాల్ థింగ్, మామూలుగా నాకు నిద్రపోవటానికి టైం లేదు అంటే మేబీ పీపుల్ విల్ వోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. కరెక్ట్. బట్ హౌ మచ్ దట్ ఎఫెక్ట్స్ దట్ వన్ పర్సన్. ఆ ఒక్క టైమే తనకు మిగతా టైం అంతా వేరే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో షీ స్పెండింగ్ టైం. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ 15 minutes తనకు తీసుకుంటుంది. ఆ 15 minutes కూడా పీపుల్ వోంట్ టేక్ ఇట్, అంటే తనకు ప్రాబ్లం ఉందంటే దే వోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అది హీ షోడ్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ లైట్. ఎస్. అండ్ అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవటము, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ లో ఉండేటప్పుడు ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ అనే దాన్ని బాగా చేశారు. అండ్ ఐ థింక్ బిందు మీకు కూడా చాలా కాలం తర్వాత ఆ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేటువంటి ఒక క్యారెక్టర్ కదా. ఇన్ఫాక్ట్ నాకు వెన్ హీ నెరేటెడ్ ద స్క్రిప్ట్ ఆన్ ఫోన్ చెప్పారు, ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అంటే ఆఫ్టర్ సో లాంగ్ ఐ హ్యాడ్ అ మీటీ రోల్ టు పర్ఫార్మ్ అనిపించింది. సో డైరెక్ట్ గా ఫోన్ లోనే ఐ వాజ్ టోల్డ్ హిమ్ లైక్ నితిన్, ఐ హావెంట్ మెట్ హిమ్ టు అప్పటికి. ఐ వాజ్ లైక్ I'm doing this, Nitin, let's go for it అని చెప్పేసాను. సో అండ్ ద వే హీ నెరేటెడ్ టు చాలా బ్యూటిఫుల్ గా, వాయిస్ కొంచెం తక్కువ కనిపించినా పదాలు చాలా బాగా ఉపయోగిస్తారు. చాలా బాగా వెన్ హీ నెరేట్స్ లైక్ పదాలు చాలా బాగా ఉపయోగిస్తారు. అక్కడే ఐ వాజ్ లైక్ పదాలు వాడి పడేసాడు. No, he is like a 45-year-old in a 27-year-old body. Literally. మీరు నాకు డ్యామేజ్ చేస్తున్నారు, ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. I'm 27-year-old in a 45-year-old. ఎవరైనా అదవ్వాలనుకుంటారు. అండ్ అలాగే కమింగ్ టు మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనం అందరం మన ఫ్రాటర్నిటీకి సంబంధించిన, మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కథ. అంటే అది అవతల కథ కూడా అండి, మన మీద డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళ కథ. సో ఆయన ఒక ఫిల్మ్ మేకర్ చేస్తే బాగుంటుందని అని అనుకోవటం, కానీ యాక్చువల్లీ నేను ఫిల్మ్ మేకర్ తో పాటుగా ఆ పాత్ర చేసిన కూడా ఒక పాయింట్ లో, ఒక పాయింట్ ఆఫ్ మై లైఫ్. నేను గాంధీనగర్ విజయవాడ థియేటర్ల మధ్యలో పుట్టి పెరిగా. సో విజయవాడ గాంధీనగర్ లో 20 థియేటర్ ఏరియా ఉంటుంది. ఆ థియేటర్ల మధ్యలో పుట్టి పెరిగా నేను. లిటరల్ నేను కళ్ళు తెరిస్తే అది. సో ఒక పాయింట్ లో ఆ లైఫ్ అందరిని దగ్గరగా చూశాను. ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ లైక్, అంటే ఇప్పుడు యాక్టింగ్ లోకి దిగటం కరెక్టేనా, అప్పటికి కపుల్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నప్పటికీ దీంతో నేను పూర్తిగా యాక్టింగ్ లోకి దిగినట్టు అవుతుంది అని నాకు తెలుసు. సో అండ్ ఇట్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ మీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్ అని చెప్పేసి నాకు ఆయన కథ చెప్పినప్పుడే తెలుసు. కానీ ఒక 2 నిమిషాలు దీనివల్ల ఏమన్నా రిప్రికాషన్స్ ఉంటాయా అని చెప్పేసి ఆలోచించాను. ఇండస్ట్రీ ఉంటాయని ఆలోచించా. అంటే ఇలా ఆలోచించడం వల్లే కదా మేబీ కొన్ని కథలు, కొన్ని నిజాలు బయటికి చెప్పకుండా, బయటికి రాకుండా ఉండిపోతాయని చెప్పి ఓ 2 నిమిషాలేనండి. 2 నిమిషాల తర్వాత నాకు కథ నచ్చింది. ఇంకా ఏదొచ్చినా కూడా తర్వాత ఇంకా చూసుకుందాం, కథ అయితే చేయాలి, ఈ కథ చెప్పాలి అని చెప్పేసి ఇమీడియట్ చెప్పా. కానీ అడగలేదు, ఎందుకు నేను ఎందుకు అనుకున్నాను అడగలేదు, ఎందుకంటే నన్ను నేను చూసుకున్నాను ఆల్రెడీ అక్కడ ఆ పాత్రలో. అందుకని నేను మళ్ళీ అడిగితే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆయనకి పెట్టి కరెక్ట్ ఈడెందుకు మనకి వేరే అనేసుకుంటాడేమో అని చెప్పేసి నేను అడిగాను. సో సినిమా రిలీజ్లు అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఫ్యాన్స్, ప్రీ రిలీజ్లకు వచ్చేటువంటి ఫ్యాన్స్, సక్సెస్ మీట్కి వచ్చేటువంటి ఫ్యాన్స్, ఇలా చాలా మంది ఫ్యాన్స్కి రిలేటెడ్గా ఉంటుంది ఈ స్టోరీ ఏదైతే ఉందో. సో ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్, ఐఎమ్ షూర్
అందరం లైఫ్లో ఎవరో ఒకళ్ళకి ఫ్యాన్ అవుతూ ఉంటాము. కొంతమంది నేను ఎవ్వరికి కాను అంటున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు కావాలని చెప్తున్నారని. సో అలాగా ఉండేవాళ్ళు డెఫినెట్లీ ఈ యాంగర్ టేల్స్లోని స్టోరీకి రిలేట్ అవుతారు. వెంకటేష్ మహా గారు అండ్ సుహాస్ చేసింది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అందులో కూడా మీరు కనిపించలేదు, మీ క్యారెక్టర్ కనిపించింది. అదేదో నిజంగానే మీతో పాటు మేము కూడా వీధుల్లో తిరుగుతున్నట్టే ఉంది. అక్కడికి వెళ్తున్నారు, 11 అయింది ఇంకా రాలేదు, 12 అయింది. ఎంతసేపు ఏంటంటే ఓన్లీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పటి వరకు ఆలోచించాం. ఇంకొక పర్స్పెక్టివ్ చూపించారు మీరు, ఇన్ఫాక్ట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు. దట్ క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు ఓన్లీ నితిన్ అండి. ఎందుకంటే నేను ఒక పాయింట్ లో కొన్ని ప్లేసెస్ లో కొన్ని సీన్స్ లో కొంచెం యాంపప్ చేసే అవకాశం ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. ఒక ఫ్యాన్ గా యాంపప్ చేసే సన్నివేశం, ఎందుకంటే నేను చూసినవి అట్లాంటి యాంపప్ అయి ఉన్న అగ్రెసివ్ ఇంటెన్స్ సిచ్యువేషన్స్ చూసాను నేను. సో నేను ఎప్పుడైనా వెళ్ళి నితిన్తో ఇక్కడ మనం కొంచెం యాంపప్ చేసి చేయొచ్చా అని అడిగితే కరాఖండిగా నో, నేను అనుకుంటున్న రంగా అది కాదు, నేను అనుకుంటున్న రంగా ఊరికే గొడవలు పడి యూనో ఏమంటారు వైలెంట్ గా అవతలోని సెన్స్లెస్ గా అగ్రెసివ్ పర్సన్ కాదు. హీస్ అగ్రెసివ్ బట్ హిస్ ఫోకస్ ఇస్ వెరీ క్లియర్. అతని హీరోనే అతనికి వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇస్, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇస్, he wants to protect his hero's image and his stars ఇది. అందులో సుహాస్ అంత అగ్రెసివ్ గా అక్కడ బిహేవ్ చేస్తున్నా సరే he is చెప్తున్నారు వర్బలీ, కానీ he is not reacting to that. సుహాస్ కూడా చాలా బాగా చేశారు. fantastic చేశారు. యాక్చువల్లీ ఒక చోట ఐ హావ్ టు టెల్, ఒక చోట ఇలా బల్లగొట్టి నా మీద అరిసేసి ఒక షాట్ ఉంది. మనోడు బల్లగొట్టి అనేసరికి ఆ సౌండ్ కి నేను నిజంగా అది మరి పడిందో లేదో తెలియదు నాకు, నిజంగా ఉలిక్కిపడి ఓకే అంటే ఉలిక్కిపడి మళ్ళీ నవ్వేస్తే ఎక్కడ ఆ రియాక్షన్ పోతుందేమో, ఎడిట్ లో పడదేమో అని చెప్పేసి చాలా అదే క్యారెక్టర్ కంటిన్యూ చేశాను అనమాట యాక్టింగ్. అది నిజంగా చాలా బాగా వచ్చిందండి, మనోడు ఇరగదీసాడు అసలు. సో మెడోనా సెబాస్టియన్ అండ్ తరుణ్ భాస్కర్ గారు చేసిన ఇంకొక స్టోరీ ఉంది యాంగర్ టేల్స్. March 9th నుంచి హాట్స్టార్ లో ఇట్స్ స్ట్రీమింగ్, సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇది కూడా మళ్ళీ మీరు, నాకు ఒక విషయం చాలా నచ్చింది తిలక్, మీరు చాలా మహిళా పక్షపాతి. మరి మంచి మంచి ఉమెన్ ఏదైతే ఫేస్ చేస్తారో ఇష్యూస్ని మీరు తీసుకొని వచ్చారు. అందులో అమ్మాయికి ఉండేటువంటి సమస్య నాన్ వెజ్ అయినా చాలా మంది అమ్మాయిలు డిఫరెంట్ కాస్ట్లోకి మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజెస్ చేసుకున్నా వాళ్ళు ఆ తర్వాత ఆ ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్స్ మ్యాచ్ అవ్వవు, 2 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అన్నిటినీ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా సార్లు కాంప్రమైజ్ అవుతారనమాట. డెఫినెట్లీ. సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పుడు అంటే మేబీ ఇంతకుముందే జరిగినా లేదు తెలీదు అంతగా. ఈ దీంట్లో నాకు నచ్చింది నితిన్ చేసిన పని ఒకటి ఏంటంటే ఇద్దరు మగవాళ్ళ కథ చెప్తే ఇంకో 2 ఆడవాళ్ళ కథ చెప్తారు. So maybe this is the beginning for that equal space for all kinds of definitely it is a very అనుకోకుండా జరిగిన పని. నేను పొరపాటును కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి కథ మాట్లాడాలని మాత్రం మాట్లాడను. No, in fact there was another story that was a woman's story too which he didn't I could not make this ఆ కథ నేను actually I don't know if I can make it in the coming few years also. ఎందుకని ఇది ఇంపార్టెంట్ అంటున్నా అంటే, సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎంబ్రేస్ ఈక్విటీ అని ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి తెలుగులో, కానీ ఎక్కడో మన నేటివిటీని వదిలేసి చేస్తున్నారు. మీరు నేటివిటీ పోకుండా చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఆల్వేస్ మన నేటివిటీ ఉంటేనే నా వెబ్ సిరీస్ నేను చూస్తా, లేకపోతే నేను ఇంగ్లీష్ చూస్తా కదా, నాకెందుకు. అందుకే యాంగర్ టేల్స్ ఇస్ కమింగ్ ఇన్ 7 languages now. వావ్, సూపర్. సో అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అదే చెప్పారు. సో నేటివిటీ ఉంది, లైక్ nowadays web series అనేసరికి the space they think you can go wild, you can go you know they think like web series అనేసరికి like you can go a bit, you can take lineage on the other side. Correct. They won't focus web series అనేసరికి nativity ని ఎక్కువ మంది focus చేయరు. When this trailer got released, lot of my friends first thing they said is bale undi, this is the space, like you have to get it, this is the space, lot of people have to get it. Correct. And they were happy to see that nativity in this trailer. We just hit 1 million views. Wow. That's really a big thing for us because every view in that is very organic. It is not really I'm really happy about it. And also
I really want to talk about two people. Please. One Madonna. Next name. Next చెప్పేశారు. Ravindra Vijay. Okay. Yeah. Ravindra Vijay, an actor. Yeah. He's one of the most intelligent actors that we come across in a normal day. Tana contribution is fantastic. Ante మీరు చూసారు కాబట్టి ఐ కెన్ టెల్ యూ ఆల్సో దేర్ ఇస్ అ సీన్ వేర్ తను పడుకొని ఉంటాడు, తిను కాళ్ళు నొక్కుతూ ఉంటుంది తనని. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు దేర్ ఇస్ అ డైలాగ్ టు దెమ్, వాళ్ళు అక్కడ మాట్లాడుకోవాలి, కెమెరా ఉంటుంది, రోల్ అవుతుంది, యాక్షన్ అన్న తర్వాత ఆయన చేసిన ఫస్ట్ థింగ్ ఒక సెకండ్ అయిన తర్వాత అక్కడెక్కడే అంటాడు, కాళ్ళు నొక్కుతుంటే అక్కడెక్కడే అంటాడు. నేను స్టన్, మా డాడీ అంటారు ఎగ్జాక్ట్ గా. అంటే ఐ డింట్ ఈవెన్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ దాట్. అసలు అలాంటి కాంట్రిబ్యూషన్స్ మొయిన్ అని ఇంకొక యాక్టర్ కూడా ఉంటారు దాంట్లో, రంగాలో పక్కన ఒక సత్యం క్యారెక్టర్ అనమాట. సో మీరు చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ చేశారు కదండి, మీరు చేసిన అక్కడ కళాకారుడు అని ఒక షార్ట్ చేశాను సుహాస్ ఇదిగా. ఆ తర్వాత దానికి ఏదో సైమా అవార్డు ఇచ్చారు. ఓకే, అది అయిన తర్వాత ఐ మేడ్ అనదర్ షార్ట్ విచ్ ఐ వాజ్ ఆల్సో నాట్ రియలీ హ్యాపీ విత్. ఆఫ్టర్ దట్ నేను బయటకు వచ్చేసా. దెన్ కలర్ ఫోటో సందీప్ చేస్తున్నాడు అంటే న్యాచురలీ సందీప్ చేస్తున్నాడు కాబట్టి ఐ ఆల్సో హ్యాపెన్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ ఇన్ ది రైటింగ్ టీమ్. దాని తర్వాత అసోసియేట్ డైరెక్టర్ కూడా ఆ సినిమాకి చేశాను. దాని తర్వాత ఇదే. సో ఫైనలీ ప్యాషన్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే సగం సక్సెస్ ఉందన్నమాట. అండ్ రెస్ట్ ఇస్ ఆల్ హార్డ్ వర్క్ అండ్ ఐ థింక్ ఇక్కడ ఈ టేబుల్ మీద కూర్చున్నటువంటి ఇంక్లూడింగ్ మీ మనందరం చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాము. అండ్ మీ యాంగర్ టైల్స్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. నేను అందరినీ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఆల్ ది ఎఫర్ట్, వీళ్ళందరూ పెట్టినటువంటి ఎఫర్ట్ వీళ్ళకి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే డబ్బులు వచ్చినప్పుడు కాదు, చూసి అందరూ బాగా చేశారు అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. చూస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, ఎలాగో వస్తుంది, మనీ విల్ ఫాలో. So anything else you all wanted to add? I just want to add, like, so happy to be in your presence, Suma. Thank you so much. Yeah. Same here. We are really honored, happy. like, to have a legend doing this Amma. for us. lifetime achievement award వచ్చేసింది. త్వరలో మా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా మీ చేతుల మీదుగా జరిగి పెద్ద హిట్లు అవ్వాలి సినిమా అని. ఇంకా ఫ్యూచర్ లో నేను దానికి యాంకరింగ్ చేయకుండా జస్ట్ రిబ్బన్ కటింగ్ వచ్చేస్తానేమో. ప్రీ రిలీజ్ మీ ప్రీ రిలీజ్ ఓకే, రిబ్బన్ కట్ దిస్ రిబ్బన్. అండ్ టాకింగ్ అబౌట్ యాంగర్, ఐ థింక్ మీకెన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా అన్ని కంట్రోల్ చేసుకొని ఇక్కడ వరకు మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇవాళ March 9th వస్తుంది. వాట్ డు యు సే ఫణి? ఆన్ దట్ క్లోజింగ్ నోట్ మ్యామ్, ఒకటి చెప్పండి. యు బీన్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ. నా గురించి అయితే వద్దులే, ఎడిట్ లో తీసేయండి. మాకనే కాదు, మా హోల్ టీమ్ కి యు ఆల్వేస్ బీన్ దేర్. థ్యాంక్స్ ఫర్ దట్. మా ధైర్యం ఆల్వేస్ యు ఆర్ దేర్ అని. I will be there. Thanks ma'am, thanks for that. అంతే. Yeah, so definitely watch చేయండి. నేటివిటీతో వచ్చినటువంటి మంచి వెబ్ సిరీస్. అండ్ కోపం ఎలా వస్తుంది, అది ఒకవేళ గనక దాన్ని ఆ టైంలో ఎవరికైతే కోపం వస్తుందో అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఆ తర్వాత ఎటు వెళ్తుంది అనేది కూడా చూపించారు. మేబీ మీరు కూడా ఆలోచించవచ్చు, మీకు కూడా ఏ విషయంలో కోపం వస్తుందో. ఒకసారి చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఫైనలీ వన్ గుడ్ థింగ్ విత్ యాంగర్ టేల్స్ ఇస్ కోపం ఎట్లా చీల్చి చెండాడేయాలి కోపం వస్తే అని చూపించదు. కోపం వస్తే ఎట్లా హౌ టు రియాక్ట్ ఆర్ హౌ టు ఛానలైజ్ యువర్ యాంగర్ అనేది చూపిస్తుంది. దట్ ఈస్ వన్ క్లియర్ థింగ్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ నితిన్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ రైట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఆర్ ప్రాబ్లమ్ అంటే ఎమోషన్, రైట్ రిప్రజెంటేషన్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ సినిమాలు మన సొసైటీ నుంచే వస్తాయి, ఏదైతే జరుగుతుందో దాని నుంచే వస్తుంది. అలాగే సినిమాల నుంచి కూడా చాలా జనాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది నేను గట్టిగా నమ్ముతాను. సో వాట్ ఎవర్ వి సే, వాట్ ఎవర్ ఐ స్పీక్ ఆల్సో మేక్స్ అన్ ఇంపాక్ట్ అనేది నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. కాబట్టి చాలా వర్డ్స్ లోపలే నేను ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటాను. బికాస్ ఐ మైట్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ సంబడి వెన్ ఐమ్ టెలింగ్ అ వర్డ్. యా, సో అలా మీరు కూడా ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఫైనలీ వెళ్లే ముందు ఒక్కొక్కళ్ళు మీ కోపాన్ని మీరు ఎలా ఛానలైజ్ చేస్తారో చెప్పి మనం ఎండ్ చేద్దాం. రియలీ నిజంగా. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా, ఎక్కడైతే నాకు ఇష్యూ ఉందో ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతా. వాకౌట్ చేసేస్తే బెస్ట్, ఎందుకంటే ఇన్సిడెంట్ జరగదు. వెళ్ళిన తర్వాత ఎస్పెషల్ నాకు యూజువల్లీ అంత కోపం లేదు, మా మమ్మీ మీద మా డాడీ మీద అప్పుడప్పుడు వస్తుంటుంది. వాళ్ళ మీదే వస్తుంటుంది అసలు. నేను బయటికి వెళ్ళిపోయి ఒక మెసేజ్ పెడతా, నాకు ఎందుకు కోపం వచ్చింది. ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఇస్
ఎదుటివాడికి మనం చెప్తే విండు, ఎస్పెషల్లీ మనకు కావాల్సిన వాళ్ళు ఆవేశంలో ఉన్నప్పుడు వినరు. మనం రాసింది వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ మాట వాళ్ళు వింటారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ డూ. మరి మీరు వాళ్ళ మాట ఎప్పుడు వింటారు? నెక్స్ట్ సీజన్ లో అడ్రస్ చేద్దాం. బిందు, అమ్మ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా తిలకి ఇంటర్వ్యూ చేసి. థ్యాంక్స్. ఎప్పుడు బయటకు వెళ్ళి ఒక మెసేజ్ కొడతాడు, మరి మేమెప్పుడు చెప్పాలి? బిందు మీరు చెప్పండి. మీ ఐ థింక్ ఐ వోంట్ అగ్రీ విత్ హిమ్. మామూలుగా కోపాన్ని చంపేయాలి, కోపం తెచ్చుకోకూడదు అని మామూలుగా అంటారు. బట్ ఐ ఫీల్ ఇట్స్ రాంగ్. కోపం ఆ టైంలో, కోపం ఇస్ అన్ ఎమోషన్, ఆ టైంలో రాకపోయినా కూడా తప్పే. కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి సెడ్. ఐ మీన్ ఇఫ్ దేర్ సంథింగ్ జరుగుతున్నప్పుడు ఆ కోపం దాచేసుకొని వాకౌట్ చేయటం ఇస్ కంప్లీట్లీ రాంగ్. మీరు అది చేయలేదు కదా బిగ్ బాస్ లో చెప్పారు. సో నేను అక్కడికక్కడే అన్ని కోపం వచ్చినా ఏదొచ్చినా అక్కడికక్కడే ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇట్స్ నాట్ బీయింగ్ అగ్రెసివ్ బట్ బీయింగ్ అసర్టివ్. యా, యూ నీడ్ టు. సో మామూలుగా అందరూ కోపం తెచ్చుకోకూడదు, కోపం చంపుకోండి అంటారు. ఐ వుడ్ సే కోపం రైట్ రీజన్స్ కి రావాలి. అండ్ వచ్చినప్పుడు ఎక్కువగా లోపల పెట్టినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యా. అండ్ ఫనీ, నేను కొంచెం వియర్డ్ మ్యామ్, అద్దం ముందుకెళ్ళి నవ్వుకుంటాను. వెరీ నైస్. యా యా, ఒక టెక్నిక్ అది. యాజ్ అన్ యాక్టర్ మైట్ బి హీ లెర్న్ మిర్రర్ వర్క్, దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాడు కదా. నేను చెప్తా, మీరు. సో నాకంటూ ఇంతకుముందు కొంచెం అది దాచిపెట్టుకుని అంటే ఇమీడియట్ గా చూపించాను. తెలిసిన రోజు నుంచి కూడా మీరు దాచిపెట్టుకున్నట్టు కనిపించలేదు. అది దానికి ముందే. సో అది ఎంతో ప్రమాదానికి దారితీస్తుందని చెప్పేసి అర్థమైంది నాకు. అంటే వయసు వచ్చే కొద్దీ జ్ఞానం వస్తుంది కదా. అది ఏమవుద్దంటే దాచిపెట్టుకుని ఒకరోజు అది ఇక మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే మనం చచ్చిపోతాం అనుకునే రోజున చాలా దారుణంగా బయటకు వస్తుంది అది. అండ్ అది జరిగినప్పుడు ఇది నేను కాదు కదా, ఈ మనిషిని నేను కాదు కదా, నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని చాలా బాధేస్తుంది. సో అది లేటర్ ఆన్ నిజానంగా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టా. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్యాసివ్ అగ్రెసివ్గా ఉండటం మానేసా. ప్యాసివ్ అగ్రెషన్ అనేది అసలు ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఎమోషన్, ప్యాసివ్ అగ్రెషన్ అనేది. సో అందుకని దాన్ని ఆపి నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక విషయంలో కోపం అనేది, అంటే బేసిక్లీ మనం హర్ట్ అవుతే మనం ఎమోట్ చేసేదే కోపం అంటారు కదా. నేనైనా ఏ విషయంలో అయినా హర్ట్ అయినా లేదంటే నాకు అభ్యంతరంగా ఇబ్బందికరంగా అనిపిస్తే ఎవరి బయలు ఎక్కడి నుంచి అయితే ఆ సోర్స్ ఉందో సో వాళ్ళకి ఫోన్ చేసో లేదంటే మాట్లాడి కలిసో ఇదిగో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తాను. సో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది ఐ రెస్పెక్ట్ యువర్ వాట్ ఎవర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ యూ డిడ్, బట్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు యువర్ డెసిషన్స్ ఆర్ యువర్ ఒపీనియన్స్. సో కాబట్టి అది చెప్పిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ రాలేదు, అంటే సమాప్తం అయిపోయినాయి అక్కడతో. కంప్లీట్ చేసేస్తున్నారు కదా. మీరు మ్యామ్ వాట్ డు యు డు? వాట్ డు ఐ డు ఇస్, ఇప్పుడు ఎవరు కోపం వస్తుందా? అయ్యో ఎందుకు రాదు, వస్తుంది. షార్ట్ టెంపర్. ఐ యామ్ నాట్ షార్ట్ టెంపర్డ్. అలా అయితే ఈ పాటికి అంతమంది పార్టిసిపెంట్స్ అయిపోవాలి. అస్సలు కాదు, కానీ బయట సిచ్యువేషన్స్ లో మనుషులతోనే మనకు వస్తుంది కాబట్టి ఏదైతే సమస్య వచ్చిందో దానికి సొల్యూషన్ అక్కడే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకుంటా. అంటే మెయిన్లీ ఐ డోంట్ పుట్ ద బ్లేమ్ ఆన్ ఎనీబడి, ఐ టేక్ ఇట్ ఆన్ మీ. అంటే ఎందుకు జరిగింది, నేనేదోటి చేయకపోవడం వల్ల కూడా జరిగింది కదా అని చూసుకుంటాను అనమాట అక్కడ. సో దట్ ఈస్ ఇట్. సో మీరు చెప్పినట్టుగా వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది ముడతలు వస్తాయి అనుకున్నారు కానీ జ్ఞానం వస్తుంది. మీరు అసలు ముడతలు అనేది రావట్లేదు, వయసే రాలేదు కదా, ముడతలు ఎక్కడి నుంచి వస్తే. ఇది నైస్ అబ్బా, ఇంకా కోపం వచ్చే ఛాన్స్ అసలు. యా, అండ్ ఎక్కువ కోపం వస్తే ఎక్కువ ముడతలు వస్తాయంట, జాగ్రత్త. నేను ఐ టెల్ యూ సంథింగ్ సుమ గారు, మనం అని ఒక ఫిల్మ్ కి పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ అన్నింటిలో నేను ఉన్నా. మీకు గుర్తుందో లేదో, మనం 50 days ఫంక్షన్ చేసినప్పుడు మీరు యాంకర్, నేను కో డైరెక్టర్ దానికి. చెప్తుండేవాడిని పక్క ఇది నెక్స్ట్ ఇదండి, ఇది నెక్స్ట్ ఇదండి అని చెప్తుండేవాడు. ఆ రోజు ఎలా ఉన్నారో అందుకని యంగ్ అయ్యారు కానీ అసలు ఈ ఒక్క మాటతో నేను నా కాఫీ కప్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. So thank you so much. I mean it. I always get one. I know it. I have so many mirrors at home. You're yeah, I know. It's gorgeous as always. Ante, yeah. That's all.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ వెబ్ సిరీస్. ఇలాంటివే చేస్తూ ఉండండి, మన నేటివిటీకి కనెక్ట్ అవుతూ, అండ్ ఇంకా మూవీస్ కూడా చేయండి. అండ్ ఫనీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మీరు యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి. మీరు వాట్ ఎవర్ డైరెక్టర్, యాక్టర్, సినిమా చేద్దాం, అంతే సినిమా చేద్దాం. అండ్ బిందు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టు, మోర్ పవర్ టు యూ, మోర్ క్యారెక్టర్స్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాచ్ యాంగర్ టేల్స్ హాట్స్టార్ లో March 9th నుంచి స్ట్రీమ్ అవుతుంది. మా ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరు ఎప్పుడు చూస్తున్నారో మాకు తెలియదు, పగలో రాత్రో తెలియదు, ఎక్కడ చూస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, హాట్స్టార్కి వెళ్ళండి, యాంగర్ టేల్స్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.